మామూలుగా అఖండ వన్ ఒక అఘోరా అని పెట్టి అఘోరా అనే ఒక అఖండ అనే ఒక అఘోరా ఎలాగా ఒక ఫ్యామిలీని కాపాడాడు, హైందవ ధర్మం కోసం ఎలా నిలబడ్డాడు అనేది బిగినింగ్లో పెట్టారు. మామూలుగా అప్పట్లో ఏమొచ్చిందంటే అసలు ఎందుకు బోయపాటి ఇలా కాన్సెప్ట్ తీసుకున్నాడు, బాలయ్య ఎందుకు చేశాడంటే బోయపాటి మీద చాలా విమర్శలు ఉన్నాయి. అంతకుముందు రామ్ చరణ్ సినిమాలు వాటిల్లో అసలు సాధ్యం కానివన్నీ పెట్టేశాడు, విచిత్రంగా లాజిక్లు లేవని బోయపాటి మీద విమర్శలు వచ్చాయి. అందుకని బోయపాటి ఏం చేశాడంటే ఈసారి హీరోని దేవుడి క్యారెక్టర్ లాగా చేసేస్తే దేవుడికి లాజిక్లు ఏముంటాయి, ఏమన్నా చేయగలడు కదా అన్నట్టుగా పెట్టేద్దామని స్టైల్లో పెట్టేశారు. అది బాలయ్య దాన్ని ఎరగదీశాడు. నిజానికి పెర్ఫార్మెన్స్ అవన్నీ అంటే నిజంగానే అఘోరా వచ్చి ఇలా చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. దానివల్ల మంచి హిట్ అయింది. బాలయ్య కెరీర్లో అది మంచి డబ్బులు కూడా కలెక్ట్ చేసి దాదాపు 90 కోట్ల వరకు కూడా అది కలెక్ట్ చేసింది నెట్. సో దాంతో బోయపాటి మళ్ళీ చేయాలనుకున్నాడు. అయితే ఈసారి బడ్జెట్ అప్పటికి అఖండ టైంకి బాలయ్యకి కూడా పెద్ద రెమ్యునరేషన్ లేదు. బాలయ్య సినిమాల బడ్జెట్ కూడా 100 కోట్ల లోపలే ఉండేవి. అయితే మార్కెట్ పెరిగింది కాబట్టి మళ్ళీ దీన్ని విస్తృతంగా తీసుకెళ్దాం అనేది ఒక ఐడియా. దాంతో ఏం చేయాలి, ఇప్పుడు కథని ఏం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు 2 అనుకున్నారు. ఒకటి హైందవ ధర్మాన్ని, సనాతనాన్ని మనం దీంట్లో చెప్పాలి. ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నాం కాబట్టి ఈ మధ్యకాలంలో భక్తికి సంబంధించిన పాన్ ఇండియా సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. తెలుగులో కూడా మనకి కల్కి కానీ తర్వాత అంతకుముందు కార్తికేయ 2 కానీ ఇలాంటివంతా శ్రీ ఆంజనేయం, జై ఆంజనేయం ఇవన్నీ కూడా ఆడాయి. సో అందుకనే ఇప్పుడు ఈవెన్ రాజమౌళి కూడా వారణాసి అని పెట్టి మళ్ళీ భక్తి అండ్ సైన్స్ ఫిక్షన్ కాక్టైల్ ఒకటి తయారు చేస్తున్నాడు. సో దాని మీద ఆధారపడ్డాడు వారణాసి మీద. అంటే భక్తి కానీ చేస్తే ఈజీగా ఉంటుంది నేషనల్ లెవెల్లో. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైందవ, సనాతన ఈ వ్యవహారాలు పెరిగాయి. రెండోది ఏమంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ హైందవ ధర్మం, సనాతన ధర్మాన్ని హైజాక్ చేసినట్టు కనబడుతుంది. దానికోసం ఇప్పుడు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, బాలయ్య కూడా ఆ భాషే మాట్లాడుతున్నారు బయట కూడా. అందుకని ఈ కాంటెక్స్ట్లో బాలయ్య, బోయపాటి ఏమనుకున్నారంటే మనం సనాతన ధర్మాన్ని చెప్పాలి అంటే అప్పుడు ఈ కథ కూడా దానికి తగినట్టు తయారు చేయాలి. కాబట్టి ఈ భక్తిని దెబ్బతీసి దేవుడి మీద నమ్మకాన్ని దెబ్బతీయడం కోసం విదేశాలు కుట్రబన్నాయి అనే కాన్సెప్ట్ పెట్టుకోవాలి అనుకున్నారు. దానికి పాకిస్తాన్ పెట్టుదాం అనుకున్నారు ఫస్ట్లో. కానీ పాకిస్తాన్ చాలా సినిమాలు, ప్రతి సినిమా పాకిస్తాన్ విలన్గా చూపించడం, దేశభక్తి మీద వచ్చే ప్రతి సినిమా పాకిస్తాన్ విలన్గా చూపిస్తుంది. కాబట్టి మనం వెరైటీగా చైనా పెట్టుకుందాం అనుకున్నారు. అక్కడే పప్పులు కాలేశారు. చైనా పెట్టుకుందాం అనుకున్నారు. చైనాని రియలిస్టిక్గా చూపి ఇప్పుడు పాకిస్తాన్ పెట్టిన వాళ్ళందరూ కూడా రియలిస్టిక్గా చూపిస్తారు, బిలీవబుల్గా. కానీ చైనా ఎప్పుడు కూడా మన దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చైనా చేయదు, ఇప్పటివరకు చేయలే. యుద్ధానికి పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా చైనా హెల్ప్ చేస్తుంది తప్ప చైనా గాల్వెన్ లోయలో అప్పుడిప్పుడు 2021లో అది కూడా పిడిగుద్దులు కొట్టుకొని చనిపోయినారు వాళ్ళు. ఆ గాల్వెన్ లోయలో ఆయుధాలు అక్కడ వాడరు అనమాట. సో అంత తప్ప చైనా ఇప్పుడు ఆ తర్వాత 1965 తర్వాత మన దీని మీద ఇప్పుడు ఆక్యుపేషన్ పెద్దగా లేదు. చిన్న చిన్న ప్రాంతాల గొడవలు అవి ఉన్నాయి తప్ప అదేమీ లేదు. రెండోది చైనాకి ఇండియా అనేది ఒక డంపింగ్ యార్డ్ లాంటిది. చైనా ప్రతి వస్తువు ఇండియాలోకి డంప్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడున్న మనకి ట్రంప్తో ఉన్న గొడవల రీత్యా చైనా అవసరం కూడా మనకు కూడా పెరిగింది కాబట్టి మోడీ కూడా స్నేహంగా ఉన్నాడు చైనాతో. సో ఈ కాంటెక్స్ట్ని ఏవి వీళ్ళు పట్టించుకోకుండా సినిమాలో బ్యాక్గ్రౌండ్ కొత్తగా ఉంటుందని చైనాని పెట్టేశారు. చైనాని పెట్టారు కాబట్టి మళ్ళీ అక్కడ అత్తిలి ఉపయోగించి చైనా ప్రభుత్వాన్ని కాకుండా చైనా జనరల్ మాత్రమే విలను, ప్రభుత్వానికి తెలియకుండా అతను ఇలా చేస్తాడనేది ఒకటి పెట్టారు. సో ఇదంతా కరెక్ట్గా పాకం కుదరలేదు. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే హైందవ మతాన్ని పెట్టి హైందవ మతంలో మళ్ళీ ఒక బ్యాడ్ గై అక్కడ హిందూ దీంట్లోనే తాంత్రిక దీన్ని కూడా తీసుకొని ఆ తర్వాత ఈ ఫ్యామిలీని తీసుకొని ఇలా అనేక అంశాలని మిక్స్ చేశారు. కుటుంబము, దేశభక్తి, హైందవ మతం విత్ ఇన్ తాంత్రిక విల్లను అక్కడి నుంచి ఇవన్నీ మిక్స్ చేశారు దీంట్లో. ఈ మిక్సింగ్లో ఏమైంది, వాడొచ్చి ఇక్కడ వైరస్ కలపడం, అది కూడా నీళ్ళల్లో, అది కూడా దీంట్లో మహాకుంభమేళాలో
అంటే నిజంగా అది జరిగితే కొన్ని లక్షల మంది కూడా చనిపోయే అవకాశం ఉంది. నిజానికి ఎవడికి ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరికి కూడా ఇలాంటి ఐడియాలు రాలేదు. ఇప్పుడు అది తెప్పించడం, పైగా ఓన్లీ హిందువులే చనిపోతారు, ముస్లింలు కానీ ఇంకెవరు వేరే మతాల వాళ్ళు చనిపోయే ఛాన్స్ కూడా లేదు అక్కడ, ఎందుకంటే హిందువులు వెళ్తారు కాబట్టి. సో ఇటువంటి ఒక దీన్ని వాళ్ళు పెట్టారు. అది కరెక్ట్ కుదరలేదు. కానీ దీంతో బీజేపీ ఓన్ చేసుకుంటుందంటే బీజేపీ ఏమీ అఫిషియల్గా ఓన్ చేసుకోలేదు ఈ సినిమాని. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫస్ట్లో యోగిని కలిశారు, యోగి సపోర్ట్ చేస్తానన్నాడు, మోహన్ భగవత్ని కలిశారు. మోహన్ భగవత్ రిలీజ్కి ముందే చూసి చాలా బాగుంది అందరూ చూడండి అని చెప్పాడు. మామూలుగా బీజేపీ వాళ్ళు ఏమంటే ఎవరు హైందవ మతాన్ని గొప్పగా తీసిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, మిగతా విషయాలు వాళ్ళకి అనవసరం. హైందవ మతాన్ని పొగుడుతున్నారు, సనాతన ధర్మాన్ని పొగుడుతున్నారు, మంచిదే, వాళ్ళ అజెండా కూడా అదే కాబట్టి దాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అలాగా ఇప్పుడు సక్సెస్ మీట్ కండక్ట్ చేశారు. సక్సెస్ మీట్లో బాలయ్య, తర్వాత బోయపాటి, తర్వాత దిల్ రాజు, ఇంకెవరు గంగాధర శాస్త్రి, రామలక్ష్మణులు, తమను, వీళ్ళు పార్టిసిపేట్ చేశారు తప్ప ప్రొడ్యూసర్లు ఎక్కడా కనబడట్లే. అంటే ప్రొడ్యూసర్లకి బాలయ్యకి గొడవలు అయితే వచ్చాయి. బాలయ్య మనకు అందుతున్న సమాచారం మేరకు బాలయ్య రెమ్యునరేషన్లో కూడా 10 కోట్లలో ఎగ్గొట్టారు. తర్వాత ఈ సినిమా హీరోస్ ఇంటర్నేషనల్కి వీళ్ళు బాకీలు ఉండడం, ఇవన్నీ ఈ విషయాలంతా బాలయ్యకి చెప్పి మాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అని ముందుగా చెప్పకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళడం వల్లే ఆ సినిమా ఆగిపోయి పరుగు పోయింది ఇంటర్నేషనల్గా. అందువల్ల బాలయ్య వాళ్ళ మీద కోపంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా కలిసి ప్రెస్ మీట్లు పెట్టి వ్యవహారం కనబడలేదు. వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు, బాలయ్య అండ్ డైరెక్టరు సపరేట్గా పెట్టుకున్నారు. ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది. అందుకని బాలయ్య ఫ్యాన్స్ అంతా కూడా ప్రొడ్యూసర్లకి నెగిటివ్గా పోస్టులు కూడా ఎక్కువగా పెడుతున్నారు. ఈ కాంటెక్స్లో ఇప్పుడు బాలయ్య ఏమో ఆయన పద్ధతులు, ఆయన మా సినిమా చూసినాక హైందవం మీసం మెలేసింది ఇలాంటి డైలాగులు ఆయన చెప్పాడు. బోయపాటి ఏమో మేము దాచిపెట్టేది, ఎవరో అడిగారు సార్ ఇది మోడీ చూస్తున్నారంటే దాచిపెట్టడం ఎందుకు, మేము ఢిల్లీలో షో వేస్తున్నాం దానికి మోడీ వచ్చి చూస్తున్నారు అన్నాడు. అయితే డేట్ ఎప్పుడు ఎక్కడ ఏంటనేది చెప్పలేదు, చూస్తున్నాడని చెప్పారు. దీంతో కొంత ఆయన కానీ వచ్చి చూస్తే ఇది నేషనల్ లెవెల్లో ఆయన చూసిన గమ్మున్నాడు కాబట్టి ఏదో ఒక అప్రిసియేషన్ ఉంటుంది కాబట్టి దాంతో నేషనల్ లెవెల్లో ఇది మళ్ళీ వెళ్తుందా అని చెప్తున్నారు. కానీ కలెక్షన్లు చూస్తే అదేమి మనకు బిలీవబుల్గా లేవు. కలెక్షన్లు ఇప్పటి వరకు ఇండియాలో టోటల్గా 66,50,00,000 వచ్చింది 4 రోజులకి. మొత్తం ఓవర్సీస్లో 10 కోట్లు వచ్చింది. సో అన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 4 రోజుల కలెక్షన్లు 76,50,00,000 నెట్ అమౌంట్ వచ్చింది. సో ఇది అంటే నిన్నటికి 64% డ్రాప్ అయిపోయింది. నిన్న ఆక్యుపెన్సీ రేటు కూడా మన తెలుగులో ఆక్యుపెన్సీ రేటు 23%. సో ఇది బాగా పూర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ డే 57% ఆక్యుపేషన్ నుంచి 23%కి పడిపోయింది. కలెక్షన్లు కూడా 64% డౌన్ అయిపోయింది. నిన్న 5,40,00,000 ఇండియా టోటల్ ఇండియాలో వచ్చిన నెట్ అమౌంట్. సో ఇది బాగా పడిపోయింది. కాకపోతే బాలయ్య కెరీర్లో ఇది మంచిది వచ్చింది. కానీ దీన్ని కొన్ని హైందవ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే వాళ్ళకి ఈ సినిమా బాగుందనిపించింది. ఎందుకంటే పురోహితులు బ్రాహ్మణులు కోసం ఈ సినిమా సపరేట్ షో చేశారు. వాళ్ళంతా కూడా మంచి హైందవం బాగుంది దీంట్లో చూడండి, ప్రతి హిందువు చూడాలి అది ఇది అని చెప్తున్నారు.